ఏది కూడా సమీక్షలు చేయడం గాని జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ అయింది. ఇప్పుడు మీరు చూశారు ఎంత కాంప్లికేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ లో. పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేయడానికి ఈరోజు నేను రెవెన్యూ సదస్సులు పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. దొంగలు గాని టెక్నాలజీ చేతికొస్తే ఏం చేస్తారో అది ఒక ఉదాహరణ. మీకు అందరికీ భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి. టెక్నాలజీని మిస్యూజ్ చేసి తప్పుడు విధాలు పెట్టి ఒకరి భూమి ఇంకొకరు రాసేసుకుని మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసి ఒక రోజులో 12,000 పిటిషన్స్ వచ్చాయంటే ఇంకా ఒకరు నెలంతా జరిగితే ఎన్ని లక్షల మంది ఈ ఇబ్బందులు పడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఇంకొక పక్కన చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో పవర్ సెక్టర్ అంతా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. పీపీఏలు రద్దు చేశారు. కరెంటు వాడకుండా వాళ్లకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో కరెంటు లేదు కాబట్టి 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కొనే పరిస్థితికి వచ్చారు. పవర్ స్టేషన్స్ అన్ని సకాలానికి పూర్తి చేయకుండా దానివల్ల కరెంటు ఉత్పత్తి కాకుండా మళ్లీ ఎక్కడెక్కడో అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు చేసి అధిక ధరకు కరెంటు కొని ఈరోజు డిపార్ట్మెంటే సంక్షోభంలో పడే పరిస్థితికి వచ్చింది. 9 సంవత్సరాలు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 33,000 కోట్ల రూపాయలు అదనంగా కరెంటు భారం వేశారు. 1,29,503 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ కు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. నేను అందుకని ఇవన్నీ సమీక్ష చేస్తున్నా. పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్లీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.